చిత్రాలు. ఒకప్పుడు ఒక అందమైన లోయలో ఒక నది ప్రవహించేది. ఆ నది సూర్యకాంతిలో సౌమ్యంగా ప్రకాశిస్తూ అడవులను పొలాలను సజీవంగా ఉంచేది మరియు జంతువులు తాగడానికి నీరు ఇచ్చేది. అది ప్రకృతికి జీవం పోసేది. ప్రతిరోజు ఎన్నో జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేవి. జింకలు, ఏనుగులు, పక్షులు, చిన్న చిన్న నక్కలు అందరూ దాహం తీర్చుకునేవి. నది వారికి సహాయం చేయడం చాలా ఇష్టపడేది. కానీ తనకు ఒక అనుమానం మరియు భయం ఉండేది. నేను ప్రతిరోజు ఎంతో నీటిని పంచుకుంటున్నాను. ఏదో ఒక రోజు నా నీరు అయిపోతే నేను ఎండిపోతానా అని నది సందేహించేది. తన నీటిని పంచుకుంటే తన పరిమాణం తగ్గి తను చిన్నదవుతూ చివరికి పూర్తిగా మాయమైపోతానేమోనని నది భయపడేది. తన నీటిని తాను మాత్రమే ఉంచుకోవాలని ఆలోచించేది. కానీ దాహంతో ఉన్న జంతువులను చూసి దుఃఖించేది. ఒకరోజు నది తన పక్కనే ఎత్తుగా నిలబడి ఉన్న పురాతన పర్వతంతో మాట్లాడింది. ఆ పర్వతం వేలాది సంవత్సరాలుగా అక్కడే నిలిచి ప్రపంచంలోని మార్పులను మరియు మారుతున్న ఋతువులను చూస్తూ ఉంది. ఓ పర్వతమా, నేను ప్రతిరోజు జంతువులకు నీళ్లు ఇస్తున్నాను. కానీ ఒకరోజు నా నీళ్లు పూర్తిగా ఖాళీ అయిపోతాయేమోనని భయం కలుగుతుంది అని నది విచారంగా చెప్పింది. నది మాటలు విని తెలివైన మరియు స్థిరమైన పర్వతం నవ్వింది. ఓ చిన్న నది, ఆకాశం ఎప్పుడైనా వర్షం కురిపించడం మర్చిపోతుందా? భూమి ఎప్పుడైనా మొక్కలకు పోషణ ఇవ్వడం మానేస్తుందా? ప్రకృతి ప్రేమతో ఇచ్చేవారిని ఎప్పుడూ విస్మరించరాదు అని పర్వతం చెప్పింది. పర్వతం మాటలు విని నది ఆలోచనలో పడింది. పర్వతం చెప్పిన మాటలు పూర్తిగా తనకు అర్థం కాలేదు. కానీ పర్వతం తెలివైనదని నమ్మి ఆ మాటలను విశ్వసించింది. కాబట్టి దాహంతో ఉన్న జంతువులతో ఆమె తన నీటిని పంచుకోవడం కొనసాగించింది. కొన్ని రోజుల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఒక ఉదయం చీకటి మేఘాలు ఆకాశాన్ని కమ్ముకున్నాయి మరియు చాలా పెద్ద వర్షం కురిసింది. నీటితో నది మళ్ళీ నిండిపోయింది. నది అర్థం చేసుకుంది. తన మంచితనం కేవలం జంతువులకు సహాయం మాత్రమే కాకుండా ప్రకృతి తిరిగి తనని నింపడానికి వర్షం కురిసేలా చేసింది. నది ఒక కొత్త వెలుగు అనుభవించింది. ఉదారత ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు తనకు అర్థమయ్యింది. మనం హృదయపూర్వకంగా ఇస్తే ప్రకృతి మనకు తిరిగి ఇస్తుంది. ఎంత ఎక్కువ పంచుకుంటే అంత ఎక్కువ ఉదారత భావం పెరుగుతుంది. ఆ రోజు నుండి నది ఇక భయపడలేదు. తన నీటిని జంతువులతో చిందించకుండా పంచుకుంది. ప్రతిఫలంగా ప్రకృతి ఎప్పుడు మంచితనాన్ని తిరిగి ఇస్తుందని తనకు తెలుసు. మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి. అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.